తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం మరో గంటలో ముగియనుంది. నిన్న మొన్న భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం డేటా ప్రకారం తొలి రోజు 902 నామినేషన్లు రాగా ఇందులో కాంగ్రెస్ నుంచి 382, బీఆర్ఎస్ నుంచి 258, బీజేపీ నుంచి 169 నామినేషన్లు వచ్చాయి. ఇక నిన్న నామినేషన్ల జోరు మరింత పెరిగింది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2996 వార్డులకు గాను 2 రోజులు కలిపి 9276 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా నిన్న 7980 మంది అభ్యర్థుల నుంచి 8326 నామినేషన్లు స్వీకరించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుమిదిని ప్రకటించారు. వీటిలో అత్యధికంగా కాంగ్రెస్ నుంచి 3379 నామినేషన్లు వచ్చాయని ఎన్నికల అధికారులు తెలిపారు. బీఆర్ఎస్ నుంచి 2506, బీజేపీ నుంచి 1709, ఆప్ నుంచి 17, బీఎస్పీ 142, సిపిఎం నుంచి 88, ఎంఐఎం 166, టీడీపీ నుంచి 10, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీల నుంచి 141, ఇండిపెండెంట్ అభ్యర్థులు 918 నామినేషన్లు వేసినట్లు ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ప్రకటించారు. అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన అభ్యర్థులు దాదాపు రాష్ట్రంలోని అన్ని వార్డుల్లోనూ నామినేషన్లు దాఖలు చేశారు. బీఆర్ఎస్, బీజేపీ కూడా క్షేత్రస్థాయిలో నామినేషన్ల ప్రక్రియను వేగవంతం చేశాయి. ఇక ఎన్నికల్లో జనసేన పార్టీ కూడా చురుగ్గా పాల్గొంటోంది. పెద్దపల్లి వంటి ప్రాంతాల్లో ఆ పార్టీ తరపున నామినేషన్లు దాఖలయ్యాయి.